హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. ఇక కార్లో పోతుర్రు, ఏదో పెద్ద ఫిషింగ్ చేయడానికి పోతుర్రు అనుకున్నారు. కాదు, ఒక మంచి ట్రిప్కి పోయినాం. ట్రిప్ అంటే ఇండియాలో కాదు బ్రో, దేశం పోయినాం. అంటే సింగపూర్, ఇండోనేషియా, మలేషియా 3 కంట్రీస్ అయితే వెళ్ళినాం బ్రో. ఇది నా ఫస్ట్ జర్నీ, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన. అసలు మామూలు భయం కాలే నాకు. ఫస్ట్ టైం నేను ప్లేన్ ఎక్కబోతున్నా, మొత్తం ఘోరంగా టెన్షన్ ఉంది. మా నన్ను ఫాలో అవుతున్నా మొత్తము, ఆ చెకింగ్ అవన్నీ. నేను ఎయిర్పోర్ట్ పోయినాక ఆలోచించిన బ్రో, ఉన్న ఊరు ఉన్న దేశాన్ని ఇచ్చిపెట్టి వేరే కంట్రీకి పోవాలంటే అది చాలా కష్టమే బ్రో. మొత్తం మీద ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. గాలి ఉన్న బ్రో, నేను ఎప్పుడు ల్యాండ్ చేస్తారో ఎప్పుడు కిందికి దిగుతున్నావు అని భయమైంది నాకు ఘోరంగా. ఇది మన కంట్రీ బ్రో, ఇది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. వ్యూ చూడండి బ్రో, ఎంత సూపర్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇండియా అట్లుంటుందో మరి. విశాఖపట్నం నుంచి సింగపూర్కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది బ్రో. ఈ ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, చాలా స్మూత్గా వచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ అయింది. కానీ విశాఖపట్నం నుంచి సింగపూర్కు కొట్టిండు బ్రో. 4 అవర్స్లో పోయేది 3.5 అవర్స్లోనే పెట్టిండు బ్రో. హాఫ్ అన్ అవర్ ముందే పెట్టిండు, అంత స్పీడ్ పోయిండు బ్రో. నా పానం అయితే నా చేతున్నే లేదు. నేను వాస్తవానికి బ్లాగ్ తీస్తాను అనుకోలేదు, ఏదో కొన్ని క్లిప్స్ తీసి పెట్టినా, అదే పెడుతున్నా మీకు. మనం బుక్ చేసిన హోటల్కి అయితే వచ్చినాం. ఇదే మా రూము, బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది రూమ్ మాత్రం. ఫ్లైట్లో మొత్తం వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే బాగా నిద్ర వచ్చింది, పడుకున్నా బ్రోస్. ఇక మేము హోటల్కి వచ్చేసరికి నైట్ అయింది. మా అన్నాడ చాయ్ కప్ ఉంది బ్రో, దాన్ని ఏమో చేస్తుండు, అది చాయ్ పెట్టుకునేదంట. అప్పటి నుంచి తనలాడుతుండు, అది చాయ్ ఎట్లా పెట్టాను. మా అన్న చాయ్ లేని మాత్రం అస్సలే ఉండడు బ్రో. వేరే కంట్రీకి వచ్చినా మనకు 3 పూటలు చాయ్ ఉండాలి, అన్నం లేకున్నా సరే బ్రో. bedroom, living room. మంచి ఇచ్చిన సింపుల్ లుక్ అది. And this is the entry. And this is the washroom. సింగపూర్ కంట్రీలో బ్రో, నువ్వు బాత్రూంలో ట్యాప్ వాటర్ అయినా సరే, ఎక్కడ ట్యాప్ వాటర్ అయినా సరే, అవన్నీ డ్రింకింగ్ వాటర్ అన్నట. నేను షాక్ అయినా. బాత్రూంలో వాటర్ గిట్లా మనమే తాగాలి. వాళ్ళు ఇచ్చే ట్యాప్ వాటర్ అన్నీ ఫిల్టర్ వాటర్ బ్రో. అంత టెక్నాలజీ ఉంది ఆడ. ఎక్కడ చూసినా వాటర్ ఏ విప్పినా సరే వాటర్ డ్రింకింగ్ వాటర్ అన్నట్టు అక్కడ. అట్లా బయటకైతే వచ్చినాం చాలామంది మా ఫ్రెండ్స్ కలిసి సైట్ సీయింగ్ కోసం. మామూలుగా లేదు సింగపూరు. బిల్డింగ్ మొత్తం ఆకాశానికి అందుకున్నట్టున్నాయి బ్రో, అంత పెద్దగా ఉన్నాయి. ఇది సింగపూర్లో మెర్లిన్ అనే ప్రాంతం బ్రో. ఇది టూరిస్ట్ ప్లేస్, జబర్దస్త్ ఉంటుంది. ఎవరైనా సింగపూర్కి వస్తే దీన్ని కంపల్సరీ విజిట్ చేయండి. ముంగడ ఒక 3 బిల్డింగ్స్ ప్లస్ పైన షిప్ ఉంది చూడండి బ్రో, మామూలుగా లేదు, అది చాలా హైట్ ఉంది అది. That's the same building. The famous Singapore. This is the building. And proper and ఆ కార్లు, ఆ చెట్లు, ఆ బిల్డింగ్లు మాత్రం మామూలు లేవు బ్రో. ఎక్దమ్ లుక్ ఉన్నాయి, పాష్గా ఉంది మొత్తం కంట్రీ మాత్రం.
బిల్డింగ్స్లో వీడియోస్ చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి బిల్డింగ్స్ మాత్రం మామూలుగా లేవు. ఎంత హైట్ ఉన్నాయో చూడండి, ఆకాశానికి హత్తుకుంటే బ్రో అంత పెద్దగా ఉన్నాయి బిల్డింగ్లు. వాళ్ళ లివింగ్ స్టైల్, వాళ్ళ బిల్డింగ్లు, వాళ్ళ నేచర్ మాత్రం సూపర్గా ఉంది. కానీ అదేందేమో బ్రో, సింగపూర్లో ఒకరు అస్సలే మాట్లాడుకోరు, పక్కకేని పోతురు నన్ను చూసి. ఈడ జంగిల్ నా కొడుకులు ఉన్నారు బ్రో ఒక్కొక్కరు. ఈడ నాకైతే భయం అయింది వాళ్ళని చూస్తే. మాటకి ఇట్లా మాట్లాడారు బ్రో, చూసి పక్కన పోతురు దునకేని. ఇది సింగపూర్ మలేషియా కంట్రీకి హద్దులు బ్రో. ఇది బ్రిడ్జ్ అదే. ఈ సముద్రం ఇటు పక్కన సింగపూర్, అటు పక్కన మలేషియా. మేము సింగపూర్ నుంచి మలేషియాకి అయితే దాటుతున్నాము. బస్ ప్రయాణం చేస్తున్నాం బ్రో, బస్ ట్రావెలింగ్. మంచి ఎక్స్పీరియన్స్ అది. సముద్రం చూడండి, ఇటు పక్క సింగపూర్, అటుపక్క మలేషియా, మామూలుగా లేదు. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఆనుకొని ఉన్నాయి, కానీ ఏ దేశానికి ఆ దేశం చాలా వ్యత్యాసం ఉంది బ్రో, చాలా డిఫరెంట్ ఉంది. మనం వెళ్ళడే వచ్చాం బ్రో. పోతే బాగుంటుంది. ఇక్కడ సింగపూర్ నుంచి ఇండోనేషియాకి అయితే పోతున్నాం బ్రో, బోట్ ట్రావెలింగ్లా. సో బోట్ ద్వారా వెళ్తున్నాం. నేను అనుకున్నా ఒక ఫిషింగ్ రోడ్ తెచ్చుకున్నా, అయిపో ఫిషింగ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడున్న ఈ బోట్ని ఫెర్రీ అంటారు బ్రో, మామూలుగా స్పీడ్ పోలేదు. ఈ ఫెర్రీ 3 అంతస్తులు ఉంది బ్రో, సూపర్ ఉంది. మన తెలంగాణలో ఎప్పుడైతే ఇదే బ్రో, ఎప్పుడైతే అద్దం దొరుకుతుందో అద్దం వైపు కూర్చుందామని చూస్తారు, అట్లుంటుంది మరి. నేనైతే కర్షిప్ అయితే వేసి పెట్టిన బ్రో అద్దం సైడు, ఎందుకంటే ఇండియా మన బుద్ధి చూపెట్టాలడ, ఎందుకంటే మనం వచ్చినామని తెలియాలి వాళ్ళకు. బాయ్ బాయ్ ఇండోనేషియా. ఫోటో కనుకోలేదు. బాయ్. ఇండోనేషియా ఈస్ గోయింగ్ బ్యాక్. ఇక్కడ బోట్ ఎంత స్పీడ్ పోతుందో చూడండి బ్రో, మామూలుగా స్పీడ్ పోతలేదు అది. నేనైతే చాలా భయపడ్డా, ఫస్ట్ టైం వాటర్ మీద నేను ట్రావెల్ చేయడం బోట్లో. మామూలుగా స్పీడ్ పోలే. ఒకవేళ అలా పడ్డామనుకో అట్టే బ్రో, ఇక ఎటు వీక్తేమో మనకు అర్థమే కాదు, అంత పెద్దగా ఉంది ఓషియన్. మా అన్న ఏదో నవ్వుతున్న నవ్వుతుంది బ్రో, ఎందుకంటే మా అన్నకు వాటర్ అంటే భయం, ఎందుకంటే ఈత రాదు కాబట్టి చాలా భయంతో ఉండు. కానీ అది పైకి మనకు కనిపిస్తలేదు. మేము ఇండోనేషియాలో దినాక బ్రో, ఈడ ఎండ్రికాయలు ఇవి ఎండ్రికిచ్చాలంటారు బ్రో, మా సైడ్ అయితే ఎండ్రికాయలు అంటారు. ఎండ్రికాయలు మళ్ళా ఎర్రొయ్యలు ఘోరం ఘోరం ఉండే బ్రో ఫుడ్. ఇవేంటివో నాకు ఇట్లా తెలియదు. ఇది మలేషియా కంట్రీ బ్రో, గ్రీనరీ మాత్రం మామూలుగా లేదు, బ్యూటిఫుల్ ఉంటుంది గ్రీనరీ. ఈడ నేనైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసిన ఈ యొక్క గ్రీనరీ. మనం పోయిన ట్రిప్లో మనకైతే సర్టిఫికేట్ ఇస్తారు. నేను వెళ్తున్నా చూడండి. Makati. David, Caleb's brother. Thank you, Jesus. ఇక్కడ పెట్టిన మన ఫుడ్ బ్రో, ఇది మామూలు లేవు ఫుడ్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. నేనైతే అన్ని టేస్ట్ చేసిన, కానీ ఒక్కటికి ఇట్లా అరగలే బ్రో, ఎట్లా తినో గట్టినే పోయినా. వీళ్ళ లెక్క మనం తినం బ్రో ఫుడ్, వీళ్ళు ఘోరం ఉన్నాయి ఫుడ్ మాత్రం. మనకైతే ఏం కావాలి, పప్పుచారు కావాలి, తొక్కులు కావాలి, కారాలు కావాలి. ఇవి అయితే మనకు అస్సలకే పోవు. నాలుకకు కారం అంటకపోతే మనకు పిచ్చి లేస్తుంది బ్రో. ఇక్కడ మొత్తం తీపే సప్పసప్ప ఫుడ్ అని. Yes, please. Yes, thank you.
What's that? Yeah? Mutton, pork. Okay. Lamb. ఏంటంటే ఏట గెలవాలన్నా మనం మలేషియా నుండి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం బ్రో. కానీ కార్ నడిపించి ఒక ముసలి తాత నిద్రపోతాను బ్రో. నేను వెనకకి మా అన్ననైతే ఊకే గెలుపుతా ఉన్నా, అన్న జర లేపే వాడు పడుకుంటున్నాని. ఘోరంగా టెన్షన్ అయింది ఎయిర్పోర్ట్ పోయే అంతసేపు. ఫ్లైట్ మిస్ అయినా ఏం కాదు బ్రో, కానీ వీడియో గుర్తే ఇటే ఉంటాం బ్రో మేము. అంత భయమైంది నాకు. అటు చేసి ఎయిర్పోర్ట్కి అయితే చేరినాం బ్రో. ఇక్కడున్న మా వాళ్ళంతా లెక్కలు చూసుకుంటారు బ్రో, ఎంత ఖర్చు అయిందని. మస్తు గంటల తర్వాత ప్లేన్ అయితే ఎక్కినాం బ్రో, ఇండియా ప్లేను. నేను చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన కంట్రీయే బెస్ట్ కంట్రీ బ్రో. అక్కడ ఫీలింగ్స్ ఉంటాయి, అన్ని హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వేరే కంట్రీలో మాత్రం అవన్నీ ఏం చూపెట్టరు బ్రో. ఇండియా మాత్రం ప్రౌడ్ టు సే ఐఎమ్ ఇండియన్. దేని భయపడుతూ దేవుడు ఏం చేస్తాడు అక్కడ ముసిపడి నడిపిస్తాడు. భయం పోవాలి. ప్లేన్లో అయితే కూర్చున్నాము. చాలా బాగుంది ఎయిర్ ఏషియా ప్లేన్. ఇది చాలా సురక్షితంగా హైదరాబాద్కి అయితే తీసుకొచ్చిండు. ప్లేన్ నడిపిన అయినా నా ఏజ్ ఉంటుండొచ్చు బ్రో, అంతే. బిర్యానీ పొట్లం 1000-1200 పడ్డది బ్రో ఇది. కానీ ఎంత చూడరు బ్రో, ఆ బుడ్డపోవడానికి ఇట్లా సరిపోదు ఇది. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి బ్రో. ఇంకా మంచి కంట్రీస్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్ మేము పెడతాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.